ఈరోజు మనం NMMS SAT స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ సంబంధించి మ్యాథమెటిక్స్ లో కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేస్తాం. ఫస్ట్ బిట్ చూడండి. ది సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ 1/8. హౌ మెనీ టైమ్స్ దర్ సమ్ ఈస్ ఈక్వల్ టు దర్ ప్రోడక్ట్? సో మనకు అడిగిందేమి, ఆ రెండు నెంబర్స్ ని x, y అనుకుంటాం. హౌ మెనీ టైమ్స్ దర్ సమ్ అంటే వాటి యొక్క కూడిక ఎన్నిసార్లు గుణిస్తే దాని ప్రోడక్ట్ కి, ఆ రెండు నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ కి ఈక్వల్ అవుతుంది. x ప్లస్ y ని హౌ మెనీ టైమ్స్ ఎన్నిసార్లు మనం గుణిస్తే అది x ఇంటూ y కి ఈక్వల్ అవుతుంది అని అడిగాం. మనకి ఇచ్చింది ఏంటి ఇక్కడ? సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్. సో ఈ రెండు నెంబర్స్ యొక్క రెసిప్రోకల్స్ అంటే 1/x ప్లస్ 1/y. సో రెసిప్రోకల్స్ యొక్క సమ్ ఎంతకి ఈక్వల్? 1/8. సో క్రాస్ మల్టిప్లై చేయండి. y into 1y, x into 1x by ఈ రెండు మల్టిప్లై చేస్తే xy, దట్ ఈస్ ఈక్వల్ 1/8. సో 8 ఈ పక్కకు తీసుకురండి. 8 into x plus y, y plus x అన్నా x plus y అన్నా ఒకటే. సో x into y ఈ రెండు ఇలా మల్టిప్లై చేయండి, క్రాస్ మల్టిప్లికేషన్. xy ఇది డివిజన్ చేస్తాను, ఇటు సైడ్ వస్తే మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ డివిజన్ చేస్తాను, ఇటు సైడ్ వస్తే మల్టిప్లై చేస్తాను. సో x plus y into 8 is equal 1 into xy. సో మనం ఇదే కనుక్కోవాలి. మనం ఎన్నిసార్లు గుణిస్తే వాటి యొక్క సమ్ ప్రోడక్ట్ కి ఈక్వల్ అవుతుంది? హౌ మెనీ టైమ్స్? 8 టైమ్స్. సో ఆన్సర్ ఏమి? 8. సో ఈ లెక్క మనకి 1/6 అని ఇస్తే 6 టైమ్స్. మనం లెక్క చేయకుండా చేయొచ్చు. 1/7 అని ఇస్తే 7 టైమ్స్. సో ఈ బిట్ ఇలా చేయాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దాం. How many edges does the cube have in 6 faces, 8 vertices? 6 faces to 8 vertices కలిగిన క్యూబ్ కి ఎన్ని ఎడ్జెస్ ఉంటుంది? క్యూబ్ లో ఎన్ని ఎడ్జెస్ ఉంటుందమ్మా? అది మనం ఇది క్యూబ్ అనుకుంటే ఎన్ని, హౌ మెనీ ఫేసెస్ ఈ క్యూబ్ కి ఎన్ని ఫేసెస్ చూడండి? 6. 1 2 3 4 5 6. నెక్స్ట్ వర్టిసెస్ ఎన్ని ఉంది? వర్టిసెస్ అంటే ఇది మూలలు. 1 2 3 4 5 6 7 8 వర్టిసెస్. ఇది తీసుకుంటాం. మనకి ఎన్ని మూలలు ఉంది? 2 ఇటు సైడ్, ఇటు సైడ్ 2 4, ఆ పక్క 4, మొత్తం 8. సో ఇప్పుడు మనకి అడిగింది ఏమి? క్యూబ్ కి ఎడ్జెస్. ఇది ఎడ్జెస్ అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో మొత్తం ఎన్ని ఎడ్జెస్ ఉంది? ఇటు సైడ్ 4, ఇటు సైడ్ 4. చూడు 1 2 3 4, ఇది ఒక 4, 8 9 10 11 12 ఎడ్జెస్. సో మనకి క్యూబ్ కి 12 ఎడ్జెస్, వర్టిసెస్ 8, 6 ఫేసెస్ ఉంటుంది. నెక్స్ట్, ఏ క్రికెటర్ స్కోర్స్ ది ఫాలోయింగ్ రన్స్ ఇన్ 8 ఇన్నింగ్స్. 8 ఇన్నింగ్స్ లో ఒక క్రికెటర్ చేసినటువంటి స్కోర్స్ ఇచ్చాడు మనకి. కానీ మనకి ఏం అడిగాడు? రేంజ్ ఆఫ్ దిస్ స్కోర్స్. రేంజ్ ఆఫ్ దిస్ స్కోర్స్, ఈ స్కోర్స్ యొక్క రేంజ్ ఎంత అని అడిగాడు. రేంజ్ ఫార్ములా ఏమో ఫస్ట్ దీన్ని అసెండింగ్ ఆర్డర్ లో రాయండి. స్మాల్ నెంబర్ ఎంత చూడు? 0. నెక్స్ట్ 20. నెక్స్ట్ 38. నెక్స్ట్ 45. నెక్స్ట్ 66. నెక్స్ట్ 69. తర్వాత 80. తర్వాత 98. బిగ్ నెంబర్ ఏది? 98 లో నుంచి స్మాల్ వాల్యూ ఎంత? 0. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి వచ్చేదే రేంజ్. మనకు వచ్చేదేమి? రేంజ్. వ్యాప్తి అంటారు మా తెలుగులో. వ్యాప్తి అంటే బిగ్గెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ నెంబర్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. మనకి 0 ఉంది ఇక్కడ. సో అసెండింగ్ ఆర్డర్ లో రాసుకుంటే, మనం ఇటువంటి డేటా ఇస్తే ఇప్పుడు కూడా అసెండింగ్ ఆర్డర్ లో రాసుకుని చేయండి. సో స్మాలెస్ట్ వాల్యూ తెలుస్తుంది, బిగ్గెస్ట్ వాల్యూ తెలుస్తుంది. బిగ్గెస్ట్ వాల్యూ నుంచి స్మాల్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ వస్తుంది, రేంజ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A car covers a distance 76.5 kilometers in 1.5 hours. What is the average distance covered
by it in 1 hour. ఒక కారు 1.5 hour లో 76.5 కిలోమీటర్స్ వెళ్ళిందంట. అయితే ఆ కారు 1 hour లో ఎన్ని కిలోమీటర్లు వెళ్ళింది? మనం ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని భాగించాలి. 76.5 by 1.5 చేస్తే ఆన్సర్ తెలిసిపోతుంది. మనకి ఆన్సర్ ఒకవేళ ఇక్కడ 2 hours ఉంటే 2 తో భాగించాలి. 1.5 ఉంది కాబట్టి 1. సో ఇది డెసిమల్స్ యొక్క డివిజన్. ఇక్కడ పాయింట్ తీసేయాలంటే ఏం చేయాలి? మనకి 10 తో మల్టిప్లై చేయాలి. 10 తో కింద కూడా పాయింట్ వెళ్ళాలంటే 10 తో. సో న్యూమరేటర్ ని డినామినేటర్ ని 10 తో నేను మల్టిప్లై చేస్తున్నా కాబట్టి వాల్యూ మారదు. అప్పుడు ఏమవుతుంది? ఇది 765 by 15. సో ఇప్పుడు భాగించి దీన్ని 15 టేబుల్ లో 15 5s are 75. సబ్ట్రాక్ట్ చేస్తే 5 తీసుకో. 15 1 is 50. సో ఆన్సర్ ఎంత వచ్చింది చూడు? 51. ఎక్కడ ఉంది? 4th one రైట్ ఆన్సర్. 51 కిలోమీటర్స్. మనం ఇది డెసిమల్స్ యొక్క డివిజన్ చేయాలి. ఇటువంటి డెసిమల్స్ కి సంబంధించి డివిజన్ గాని మల్టిప్లికేషన్ గాని ఇస్తాడు. సో మనం దీన్ని డెసిమల్స్ తీసేసిన నేను 10 తో ఒకే పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి 10 తో మల్టిప్లై చేస్తున్నా న్యూమరేటర్ ని డినామినేటర్ ని. సో అప్పుడు మనకి డెసిమల్ అనేది వెళ్ళిపోతుంది. ఈజీగా మనము భాగించవచ్చు, డివిజన్ చేయవచ్చు. ఒకవేళ డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ ఉంటే 100 తో చేసుకోవాలి న్యూమరేటర్ ని డినామినేటర్. 3 డిజిట్స్ ఉంటే థౌజండ్స్ తో చేసుకోవాలి. డెసిమల్ తర్వాత 3 డిజిట్స్ ఉంది, డెసిమల్స్ ఉండకూడదు అనుకుంటే మనం న్యూమరేటర్ ని డినామినేటర్ ని సేమ్ వాల్యూతో మల్టిప్లై చేసి ఆన్సర్ రాబట్టవచ్చు. ది నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ఏ క్లాస్ ఆర్ 24. ఒక క్లాస్ లో 24 మెంబర్స్ బాయ్స్ అంట. విచ్ ఆర్ ఈక్వల్ టు 40%. ఎంతకి ఈక్వల్ అంట? ఆ క్లాస్ యొక్క స్ట్రెంగ్త్ లో 40% బాయ్స్. ఎంత? 24. ది క్లాస్ దెన్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ ఇన్ ది క్లాస్. ఇప్పుడు టోటల్ నెంబర్ ఎంతమంది స్టూడెంట్స్? మొత్తం ఎంతమంది? మొత్తం స్టూడెంట్స్ x అనుకుంటాం. x లో 40% బాయ్స్. అది ఎంతో చెప్పేసాడు మనకి. ఎంత? 24. సో x అనేది టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది క్లాస్. దాంట్లో 40% బాయ్స్. సో పర్సెంటేజ్ తీసేస్తే మనం వేయాలి 40/100 వేసుకోవాలి. పర్సెంటేజ్ తీసేస్తే is equal 24. సో 0 0 క్యాన్సిల్. x into 4/10 is equal 24. సో ఈ ఫ్రాక్షన్ ని అలాగే పంపిస్తే రెసిప్రోకల్ గా మారుతుంది. 10/4. 4 1s are 4 6 are 24. 4 6 are 20. సో x is equal 6 into 10. ఏం మిగిలింది అక్కడ? x is equal 6 into 10. 6 10s are ఎంత? 60. సో క్లాస్ యొక్క టోటల్ స్ట్రెంగ్త్ ఎంత? 60. 60 లో 24 మెంబర్స్ మనకి ఎవరు? బాయ్స్. అది 40% కి ఈక్వల్. మిగతా 60% వచ్చి గర్ల్స్ ఉండొచ్చు. సో ఆన్సర్ ఎక్కడ వచ్చాడు? 60. సెకండ్ వన్ రైట్ ఆన్సర్ 60. మిగిలింది ఎంత? మనకి 60 రావాలంటే ఎంత చూడు? 24 36. 60% అంటే ఎంత? 36. 10% 6 కాబట్టి 6 తో మల్టిప్లై చేస్తే 36. 4 తో మల్టిప్లై చేస్తే 24. 40% 24, 60% వచ్చి 36. నెక్స్ట్ క్వశ్చన్ చూడమా. ఇఫ్ x is to y equal to 4:3. x is to y యొక్క రేషియో ఇచ్చాడు 4:3. దెన్ 7x plus 5y is to 7x plus 2y ఎంత అని అడిగాడు. చూద్దాం. సో x ప్లేస్ లో మనకి ఇచ్చింది సబ్స్టిట్యూట్ చేసుకొని చేయడం అమ్మా. 7 into x యొక్క రేషియో 4 plus 5 into y యొక్క రేషియో 3 is to 7 into మళ్ళా x ప్లేస్ లో 4 plus y ప్లేస్ లో 3 వేసుకోవాలి. is equal 7 4s are 28 plus 15 is to 7 4s are 28 plus 2 3s are
6. ఆన్సర్ ఎంత చూడండి, ఇది 43. ఎంత ఇది యాడ్ చేస్తే 40, ఇది యాడ్ చేస్తే ఎంత చూడు 34. ఎక్కడ ఉంది చూడండి 43:34. సెకండ్ వన్ రైట్ ఆన్సర్. సో మనం ఇక్కడ x యొక్క రేషియో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 4x ప్లస్ y ప్లస్ 3 సబ్స్టిట్యూట్ చేసి మల్టిప్లై చేసి అడిషన్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. The ratio of two numbers 4:5. If 8 is added to the both numbers, the ratio will be 6:7. Then what are the two numbers? Two numbers యొక్క రేషియో ఇచ్చామా 4:5 అంట. ఆ రెండు నెంబర్స్ కి 8 గాని యాడ్ చేస్తే రేషియో 6:7 గా మారుతుంది. అప్పుడు ఆ నెంబర్స్ ఏవి? ఇప్పుడు మనం ఇక్కడ వీటికి ఆన్సర్ నుంచి వెళ్తాం. సో ఇవన్నీ కూడా 4:5 లోనే ఉంది చూడండి. 3 4s are 3 5s are 2 4s are 2 5s are 4 4s are 4 5s are 5 4s are 5 5s are. సో అన్ని కూడా 4:5 రేషియోలోనే ఉంది. ఇప్పుడు 8 యాడ్ చేసి చూస్తాం. 8 యాడ్ చేయండి ఈ రెండు నెంబర్లకి. 12 కి 8 యాడ్ చేస్తాం, 15 కి 8 యాడ్ చేస్తాం. ఆ రేషియో 6:7 వస్తే మనకి కరెక్ట్ ఆన్సర్. ఇది ఎంత అవుతుంది 20, ఇది 23. ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఒకే టేబుల్ లో పోదు. సో 6:7 రాదు. నెక్స్ట్ ఈ రెండు నెంబర్స్ చూద్దాం. 8 కి ఎంత యాడ్ చేయమన్నాడు 8 కదా 8 10 ప్లస్ 8. సో ఇది 16, ఇది ఎంత 18. ఇది 2 8s are 2 9s are. సో వాడు చెప్పిన రేషియో రాలా, 6:7 రాలా. నెక్స్ట్ ఈ రెండు నెంబర్స్ కి యాడ్ చేస్తాం. 16 ప్లస్ 8 20 ప్లస్ 8 ఎంత మరి ఇది 24. ఇదంతా 28. సో ఈ రెండు 4 టేబుల్ లో వెళ్తుంది. 4 6 are 24, 4 7s are 28. సో వాడు చెప్పిన రేషియో వచ్చింది చూడండి 6:7. సో కరెక్ట్ ఆన్సర్ ఏది 16:20. సో మనం ఆన్సర్ నుంచి కూడా వెళ్ళొచ్చు. వాడు ఇచ్చిందని 4:5, 8 యాడ్ చేస్తే 6:7 ఏ ఆప్షన్ కి వచ్చిందో అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ది మీన్ ఆఫ్ A, B, and C is same as the mean of B, 2C and D. Then which of the following is correct? ఈ 3 నెంబర్స్ యొక్క మీను అంటే అర్థమెటిక్ మీన్ మా సగటు అంటాం కదా, సరాసరి. ఈ మీను B, 2C, D ఈ 3 మెంబర్స్ యొక్క మీన్ కి ఈక్వల్ అయితే ఈ ఆప్షన్స్ లో ఏది కరెక్ట్? అర్థమెటిక్ మీనింగ్ ఫార్ములా ఏమా సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని అబ్జర్వేషన్స్ ఇది 3. సో అన్ని యాడ్ చేసుకోవాలి, ఇక్కడ కూడా యాడ్ చేయాలి. సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 3. సో 3 3 క్యాన్సిల్, ఈ రెండు ఈక్వల్ అన్నాడు కాబట్టి. నెక్స్ట్ A ప్లస్ B ప్లస్ C ఇస్ ఈక్వల్ B ప్లస్ 2C ప్లస్ D. ఇక్కడ ఏ క్యాన్సిల్ అవుతుంది, B ఈక్వల్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ A ప్లస్ C ఇస్ ఈక్వల్ 2C ప్లస్ D. సో ఈ C అప్ సైడ్ వెళ్తారు, సబ్ట్రాక్ట్ చేస్తుంది. 2C మైనస్ C ప్లస్ D. 2C లో ఒక C వెళ్తే ఎంత A ఇస్ ఈక్వల్ 2C మైనస్ C ప్లస్ D వచ్చింది. ఒక C వెళ్తే C ప్లస్ D. సో A ఇస్ ఈక్వల్ C ప్లస్ D అని వచ్చింది మనకి చేస్తే. సో ఎక్కడ ఉంది అక్కడ అది 4th వన్ రైట్ ఆన్సర్. A is equal C plus D. సో రెండు మీన్స్ ని ఈక్వల్ అనుకుని చేయండి, క్లారిఫికేషన్ చేస్తే మనకి A is equal C plus D వచ్చింది కాబట్టి 4th ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. స్టేట్మెంట్ A ఏమని ఇచ్చాడు 1024 to the power of 0.4 equal to 16. స్టేట్మెంట్ B 16 power 1.25 equal to 32 అని ఇచ్చాడు. సో ఇక్కడ ఆప్షన్స్ రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ అని, A అండ్ B ఆర్ ఇన్కరెక్ట్ అని, ఒకటి కరెక్ట్ ఇంకోటి ఇన్కరెక్ట్ అని ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు చూద్దాం ఇది స్టేట్మెంట్ కరెక్టా కాదనేసి. సో 0.4ని మనం ఏం రాసుకోవచ్చు 4/10 గా రాసుకోవచ్చు. సో 1024 పవర్ 0.4ని 4/10 గా మార్చుకుంటాం. నెక్స్ట్ ఈ 1024 అనేది మనకి 2 for 10 కి ఈక్వల్. అంటే ఏమి 2ని
10 టైమ్స్ మల్టిప్లై చేస్తే అంటే 2 into 2 into 2 into 2 అలా అనమాట. ఈ విధంగా 10 టైమ్స్ 2ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందంటే 1024. కావాలంటే చెక్ చేసుకోండి. సో 1024 అనేది 2 4 10కి ఈక్వల్. సో 1 2 4 10 రాసుకుని పైన ఏముంది 4/10. సో 1024 ప్లేస్లో 2 4 10 రాసుకున్న 4/10.4 అనేది. సో ఇక్కడ 10 10 క్యాన్సిల్ అయితే ఇంకా మిగిలింది ఏమి 2 4 4. 2ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే అంటే 2 into 2 4 4 2s are 8 8 2s are 16. సో 2 4 4 16. సో స్టేట్మెంట్ ఏ అనేది రైట్. నెక్స్ట్ 1.25 అని ఇచ్చాడు. దీన్ని 125/100గా రాసుకోవచ్చు డెసిమల్స్ తీసేసి. సో ఇది 25 టేబుల్లో వెళ్తుంది అనమాట. 25 5s are 25 4s are. సో ఇది 1.25 అనేది 5/4కి ఈక్వల్. సో 16 పవర్ 1.25ని మనం 16 పవర్ 5/4గా రాసుకోవచ్చు. 16ని ఇంతకుముందే చెప్పాము. 16 దేనికి ఈక్వల్ 2 power 4కి ఈక్వల్. 2 power 4 whole power 5/4. సో 4 4 క్యాన్సిల్ అయితే మిగిలింది ఏమిక 2 power 5. 2 power 5 అంటే 2ని 5 టైమ్స్ మల్టిప్లై చేస్తే 2 2s are 4 4 2s are 8 8 2s are 16 16 2s are 32. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్టే. 16 పవర్ 1.25 ఎంతకి ఈక్వల్ అయింది 32కి ఈక్వల్ అయింది. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి ఫస్ట్ వన్. వీటికి రైట్ ఆన్సర్ అనమాట. ది మీన్ ఆఫ్ 5 numbers is 27. The one more number is included, then the mean is 25. The included number is 5 numbers యొక్క మీను 27. ఒక నెంబర్ని యాడ్ చేస్తే మీను 25 అయిందంట. అప్పుడు ఇంక్లూడ్ చేసిన నెంబర్ ఎంత అన్నాడు. సో మనకి మీన్కి అర్థమెటిక్ మీన్కి ఫార్ములా ఏమి సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అనమాట. సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. 5 నెంబర్స్ ఉన్నప్పుడు అర్థమెటిక్ మీన్ చేసినట్టు 27, నెంబర్స్ ఏమో 5. ఈ సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ తెలియదు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎంత అవుతుంది ఆ 5 నెంబర్స్ ఉన్నప్పుడు ఈ 5 ఇలా వస్తే మల్టిప్లై చేస్తుంది అనమాట. సో 27 5s are ఎంత 135. 5 నెంబర్స్ యొక్క సమ్ ఎంత 135. 25కి మారింది. 25 ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ మనకి తెలియదు ఇక్కడ కూడా. సో ఎక్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇప్పుడు 1 more నెంబర్ యాడ్ అయింది కాబట్టి 6 అనమాట. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ ఎక్స్ ఎంత అవుతుంది 25 into 6. 25 6 are ఎంత 150 పెరిగింది. దీనికి దీనికి డిఫరెన్స్ ఎంత ఇప్పుడు 15. సో యాడ్ చేసిన నెంబర్ ఎంత 15. 4th one రైట్ ఆన్సర్ అనమాట. ఓకే స్టూడెంట్స్, ఈ విధంగా మ్యాథ్స్ని మీరు కూడా ప్రాక్టీస్ చేసి మ్యాథ్స్లో అట్లీస్ట్ 20 మార్క్స్కి 15 and above తెచ్చుకునేదానికి ట్రై చేయండి.